సార్ చాలా సింపుల్ బట్ కాంప్లెక్స్ టాపిక్ పెళ్ళి మ్యారేజ్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అంటే అసలు ఒకప్పుడు ఎలా జరిగేవి పెళ్ళిళ్ళు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి తర్వాత ఎలా జరగబోతున్నాయి అంటే ఇంక ఇది జస్ట్ బిగినింగ్కి మాత్రమే అడుగుతున్నా పెళ్ళికి సంబంధించి చాలా ఉన్నాయి చాలా క్వశ్చన్స్ చాలా డౌట్స్ చాలా సో చెప్పండి బేసికల్గా మన మొత్తం హ్యూమన్ ఎవల్యూషన్లో మ్యారేజ్ అనేది చాలా కీలకమైన ఇన్నోవేషన్ ఆర్ ఇన్వెన్షన్ అంటే మానవుడు కొనుక్కున్న చాలా పెద్ద ఉంటాయి కదా సముద్రాల లోతుల్లోకి వెళ్ళి చందమామ మీద అడుగులు వేసి విమానాలు కొనుక్కొని నిప్పును కొనుక్కొని చక్రం కొనుక్కొని అంటే ఎన్నైనా చెప్పండి మీరు ఈ మానవుడు కనిపెట్టిన అతిపెద్ద సామాజికపరమైన వ్యవస్థ ఆయుధం ఏమిటి అంటే మ్యారేజ్. అసలు మ్యారేజ్ అనేది ఎందుకు రావాలి అనే దాన్ని కామన్ సెన్స్ అప్లై చేస్తే ఎందుకు రావాలి అంతే కదా, అంతే కామన్ సెన్స్ అప్లై చేస్తే ఎందుకు రావాలి అన్నప్పుడు ఏంటంటే టోటల్ హ్యూమన్ సొసైటీ అంతా ప్రొక్రియేషన్ మీద ఆధారపడి ఉంటుంది. అవును, అంటే పిల్లల పెంపకం, పిల్లల్ని కనడం పెంచడం. ప్రతి జాతి కూడా అంతే. మొక్కలైనా జంతువులైనా ఏవైనా తమ జాతిని డెవలప్ చేయడం అనే ఒకానొక అన్కాన్షియస్ యాక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అది మానవుడికి కూడా తెలియదు. పిల్లల్ని ఎందుకు అంటున్నావు అంటే ఎవడు సమానం చెప్పలేడు, కానీ పెళ్లి చేసుకునేది పిల్లల్ని కనడం కోసమే, కావాలని గమనించండి. సో అందుకని మ్యారేజ్ సిస్టమ్ని ప్రొక్రియేషన్కి వీలయ్యేలాగా పిల్లల కనడం పెంపకం దానికి సంబంధించిన ఈక్వేషన్ కుదిరేలాగా చేసుకునేందుకు చేసిన ప్రయత్నమే పెళ్ళి అనేది. మొగుడు పెళ్ళాం అనే రెండు ఏవైతే బంధాలు ఉంటాయో వీళ్ళిద్దరూ కలిసి ఒక కుటుంబాన్ని ఏర్పరిస్తే ఈ కుటుంబం అనేది మనిషికి ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది తినాలి, ఏది వేసుకోవాలి, ఏ డ్రెస్సు, ఏది ఎలా ఉండాలి, ఎప్పుడు దేవుడు, మతము, కులము, ప్రాంతము, తిండి అన్నింటినీ నేర్పడానికి ఒక బేసిక్ స్కూల్ ఫ్యామిలీ అవ్వాలి. లేదా మనిషికి జంతువుకి తేడా ఉండదు. సో నేర్పాలి అంటే ఒక కూటమి ఉండాలి. కూటమి ఉండాలి అంటే ఒక గూడు, అందులో 4-5 వాళ్ళలో ఒకళ్ళొకళ్ళ బంధాలు ఉండాలి. ఈ ప్రాసెస్లో ఇద్దరు ఒక ఆడమగ మొగుడు పెళ్ళాం అనే పాత్రలాగా విభజించడానికి కీలకమైన అవకాశం మానవుడికి కలిగింది. ఆవిడ ప్రెగ్నెంట్ అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ నుంచి డెలివరీ వరకు, డెలివరీ నుంచి బ్రెస్ట్ ఫీడింగ్ అనే ఒక స్టేజ్ అయ్యి పిల్లల పెంపకం వరకు కాస్త అటు ఇటుగా అండ్ యావరేజ్ ఇదంతా కలిపితే ఒక మినిమం ఒక 2 to 3 years, మ్యాక్సిమం 3 to 4 years ఉంటుంది కావాలంటే చూడండి. జంతువులు అంత ఉండదు. పిల్లలు తల్లి పాల మీద ఆధారపడే టైం 6 నెలలే 2 నెలలే ఎలా ఉంటుంది. జంతువుల్లో ఒక మనిషిలోనే ఎక్కువ ఉంటుంది. ఈ ప్రొక్రియేషన్ అయిపోయిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడిన ఈ టోటల్ సరంజామాలో పిల్లల్ని పెంచడానికి ఒక స్త్రీ డెడికేట్ అవ్వాలి. ఒక స్త్రీ డెడికేట్ కంపల్సరీ అవ్వాలి. పురుషుడు కాకపోయినా పర్లేదు. నేచర్ పరంగా మాట్లాడుతున్నా, బయాలజీ పరంగా మాట్లాడుతున్నా, సామాజికంగా మాట్లాడట్లేదు. సో నేచర్ అండ్ బయాలజీ పరంగా పురుషుడు ఏమో దూరంగా ఉన్నా పర్వాలేదు, కానీ ఈ తల్లి పిల్ల దగ్గరలోనే ఉండాలి కాబట్టి, ఉండక తప్పదు కాబట్టి ఈమెకి సంరక్షణ, ఈమెకి కావలసిన ఫెసిలిటీసు, ఈమెని రక్షించుకోవాల్సిన వ్యక్తి, ఈమెకి అన్నీ ఏర్పాటు చేయాల్సిన వ్యక్తి ఒకరు తప్పనిసరిగా ఉండాలి. ఒక మేల్ మెంబర్ ఆఫ్ ద సొసైటీ తప్పనిసరిగా ఉండాలి. ఎవరినో తీసుకొచ్చి కాకుండా ఈ ప్రొక్రియేషన్కి కారణమైన ప్రొజెనిటీ కారణమైన వ్యక్తినే అక్కడ ఏర్పాటు చేయడం అనేది సామాజిక నైతిక మామూలు కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగే పాయింట్. అందుకని ఈమె గర్భం దాల్చడానికి ఏ పురుషుడైతే కారణమో ఆ ఇద్దరిని కలిపి ఒక గూట్లో పెట్టి ఆ గూట్లో పుట్టిన పిల్లలందరికీ కలిపి ఒక సంరక్షణ ఇవ్వగలిగే ఒక కుటుంబాన్ని ఏర్పరచడం అనే మానవుడి యొక్క ఆలోచనలోంచి పెళ్ళి అనేది పుట్టింది. అందుకే పెళ్ళి అనే దానికి కేవలం ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి ఉండడం మాత్రమే అనే చిన్న పర్పస్ లేదు. అది నేను చెప్పదలుచుకున్నాను.
ఒకప్పుడు ఎలా జరిగాయి సార్ పెళ్ళిళ్ళు? అంటే ఇప్పటితో కంపేర్ చేస్తే చాలా చాలా మార్పులు జరిగాయి. సో అది ఎలా మారింది? అప్పుడులో పెళ్లి జరగడం ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఆ మార్పు, ఆ చేంజ్ ఓవర్? ఒకప్పుడు 5 రోజుల పెళ్ళిళ్ళు ఉండేవి. అంటే నాట్ జస్ట్ పెళ్లి ప్రాసెస్ సార్, దాని ముందు అంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలి అనుకునేది కూడా దాని అంటే ఎలా? అందులో నేను 5 రోజుల పెళ్లితోటి ఓకే వెనక్కి వెళ్తాను. ఓకే. 5 రోజుల పెళ్ళిళ్ళు జరిగేవి. 5 రోజుల పెళ్ళిళ్ళల్లో తలంబ్రాలు, తాళి కట్టడాలు, లేకపోతే కనుక ఈ జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టడాలు, దాంతోపాటు పూల బంతులతో ఆటలాడాలు, బిందులో ఉంగరం వేసి తీయడాలు, బొక్క జల్లుకోవడాలు, పల్లకి ఊరేగింపులు, ఊరంతా ఊరేగించడాలు, ఒక ఏమంటామంటే కొన్ని వస్తువుల్ని దాచి దానితో వాళ్ళిద్దరి మధ్యన ఆటలు ఆడించడాలు, వాళ్ళు ఈ కొత్త ఇంటికి వస్తుంటే నేను మా బావగారు కలిసి వచ్చాము, లేదా నేను మా మరదలు కలిసి వచ్చాను వాళ్ళ పేర్లు చెప్పుకోవడాలు, ఆల్ దీస్ థింగ్స్ అన్నీ ఒక 5 రోజుల పాటు జరిగాయి. ఈ 5 రోజుల పాటు జరిగే ప్రతి తతంగం వెనకాల ఏముంటుంది ఒక్కసారి క్లోజ్గా చూస్తే వాళ్ళిద్దరి మధ్యన ఒక రొమాంటిక్ ఇంటిమసీని ఏర్పరిచే సిచ్యుయేషన్సే ఉంటాయి. జీలకర్ర బెల్లం పెట్టడం కావచ్చు, పుస్తుల తాడు కడుతున్నప్పుడు మునివేళ్ళు ఇక్కడ తగలడం కావచ్చు, తలంబ్రాలు పోయడం కావచ్చు, బొక్క జల్లుకోవడం కావచ్చు, బిందె లోతుల్లో ఉంగరాన్ని తీసేటప్పుడు వాళ్ళిద్దరి మధ్యన కలిగే స్పర్శ కావచ్చు, ఇవన్నీ. సో వాళ్ళిద్దరి మధ్యన ఒక ఫిజికల్ బాండింగ్ ఏర్పరిచే, ఒక రొమాంటిక్ సిచ్యుయేషన్గా ఏర్పరిచే, గెస్చర్స్ని ఇంటిమసీని ఏర్పరిచేందుకు వీలుగా ఇవన్నీ ఏర్పరచుకున్నారు. ఓ ప్రాంతంలో ఒకలాగా, ఓ కులంలో ఒకలాగా, ఒక మతంలో ఒకలాగా ఉంటే ఉండవచ్చు గాక. ఎందుకు ఎలా జరిగింది అంటే ఇందాక మీరు అడిగినట్టుగా దీనికి ముందు అసలు వాళ్ళిద్దరూ పెళ్లి చూపులు చూసుకుని ఆడపిల్లేమో అలా నడిచొస్తే నేల మీద కూర్చుంటే, అబ్బాయి ఏమో కుర్చీలో కూర్చుంటే, అతను ఆమెను చూస్తుంటే, ఆమె ఓర చూపులు చూస్తూ ఉంటే, వీళ్ళిద్దరి మధ్యన ఏదైనా ఒక చిన్న మాట్లాడుకోవాలో అనుకున్నప్పుడు కొంచెం పక్కకి వెళ్ళి వాళ్ళిద్దరిని పంపించి మాట్లాడించడాలో జరగడం ద్వారా పెళ్లి చూపులు అనే ఒక తతంగం జరిగేది. సో పెళ్లి చూపులు అనే దాంట్లో కీలకమైనది ఏంటి అన్నప్పుడు అమ్మాయిని అమ్మాయి చూసుకోవడం అనే ఒక కాన్సెప్ట్ అయితే, ఎక్కువగా మనది మేల్ డామినేటెడ్ సొసైటీ కాబట్టి అమ్మాయిని చూడటం ఎక్కువ ఉండేది తప్ప అమ్మాయికి అంత సీన్ ఉండేది కాదు. చూడలేదని అంటారు సార్. ఇప్పుడు మా అమ్మని అడిగినా కూడా చూడలేదు, ఎక్కడ చూసాం. అది కూడా నేను దాన్ని కూడా ఐ వాంట్ అంటే నేను వెనక్కి వెళ్తున్నాను, అవునవును, రివర్స్ స్క్రీన్ ప్లేలో వెళ్తున్నాను. సో అందుకని మీరు చెప్పింది రైట్. ఈ చూసుకోవడాలున్న చాయిసెస్ లేవు. నాకు నచ్చలేదు అబ్బాయి అని చెప్పాలంటే ఆమె చాలా సాహస అయి ఉండేది, వీరనారి అయి ఉండేది ఆ రోజుల్లో. సో ఈ ప్రాసెస్లో అక్కడి నుంచి ఆమె మాట్లాడితే మాట్లాడుతుంది, లేకపోతే లేదు, ఇతరేదో మాట్లాడితే మాట్లాడితే లేదు. కానీ ఎక్కువగా పెళ్లి చూపుల అసలైన ఎజెండా ఏంటంటే ఫ్యామిలీని మాట్లాడుకోవడం, కుటుంబాలు మాట్లాడుకోవడం. మీ అక్క ఏం చేస్తారు, మీ అమ్మమ్మ ఏంటి, మీ తాతయ్య ఏంటి, మీ పెద్దనాన్న ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉంటారు, మీ జాయింట్ ఫ్యామిలీయా, న్యూక్లియర్ ఫ్యామిలీయా, ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, అందరూ కలిసి ఉంటారా, అందులో ఎవరికైనా డైవర్స్లు ఉన్నాయా, టీబీ ఉందా, అంటారు కదా, అటు 7 తరాలు ఇటు 7 తరాలు అని చూసుకునే కార్యక్రమం అనేది ఒకటి జరిగేది. ఆ అబ్జర్వేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళని పెళ్లి పెద్దలుగా తీసుకెళ్లేవాళ్ళు. సరే మేనమామను, పెద్దనాన్నను, తాతయ్యను, మా అమ్మను, అమ్మమ్మను, ఇట్లా. ఇది ఒక అంతకుముందు అసలు పెళ్లి చూపులు జరిగేవి కానీ అమ్మాయి అబ్బాయి మాత్రం ఉండేవారు కాదు. ఇప్పుడు ఇందాక మీ అమ్మగారు అన్నారు చూసారా మీరు, అది యాక్చువల్గా అదే. మా నాన్నగారు మా అమ్మగారిని చూడడానికి పెళ్లి చూపులకి వెళ్ళలేదు అసలు. ఆయన ఎక్కడో మధ్యప్రదేశ్లో జాబ్ చేసుకుంటుంటే వీళ్ళ అమ్మా నాన్న వెళ్ళి, అంటే మా తాతగారు మా బామ్మగారు వెళ్ళి ఆ అమ్మాయిని చూసి, అంటే మా అమ్మగారిని చూసి ఆ కుటుంబాలతో మాట్లాడుకొని పెళ్ళికి ఫిక్స్ చేసిన తర్వాత పంపిస్తే ఫోటో పంపించారేమో నాకు తెలియదు కానీ మహా అయితే. బట్ ఆ ఫోటో కూడా అప్పట్లో ఫోటోలు ఎలా ఉంటాయో మనకి ఐడియా ఉంటుంది, ఇప్పుడు ఆధార్ కార్డులో ఫోటోలో ఉంటుంది. సో ఈ ఫోటో పంపించి చూపించి మాట్లాడించి చేసి అంత సీన్ లేదు. సో డైరెక్ట్గా పెళ్లి పెట్టలకి వెళ్ళేవాళ్ళు.
అందుకని హఠాత్తుగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకసారి కూడా చూసుకోకుండా, పలకరించుకోకుండా, మాట్లాడుకోకుండా, ఆలోచనలు ఎక్కడ పంచుకోకుండా ఒకేసారి పెళ్లి పీటల దగ్గరికి వెళ్ళిపోయి ఆన్ ది స్పాట్ ఇద్దరిని గదిలోకి వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యన ఒక పరమైన ఇంటిమసీ ఇంతవరకు ఏ పురుషుడితోటి నువ్వు చేయకూడదు, ఏ స్త్రీతోటి నువ్వు చేయకూడదు, కాస్త హఠాత్తుగా నువ్వు మాత్రం ఈ పురుషుడితోటి ఈ స్త్రీతోటి అన్నీ చెయ్యమని చెప్పే ఒకానొక కార్యక్రమానికి వీరిద్దరి మధ్యన ఒక మెంటల్ స్టిగ్మా ఏర్పడకుండా ఉండేందుకు బిందె లోతుల్లో ఉంగరాన్ని తీయడాలు, బొక్క జల్లుకోవడాలు, పూబంతులతో ఆడుకోవడాలు, ఊరేగింపు పల్లకీలోను తాళి కట్టడాలు, తలంబరాలు వేయడాలు, పేర్లు చెప్పుకోవడాలు, రహస్యంగా కూర్చోపెట్టడాలు ఇవన్నీ చేశారు. అందుకు 5 రోజులు. తర్వాత ఏమైంది? మాట్లాడుకోవడం, పెళ్లి చూపులు తగ్గాయి, మాట్లాడుకోవడం. ఇప్పుడు ఆ తర్వాత కూడా నాకు తెలిసి 2000 సంవత్సరం ఆ ప్రాంతానికంటే మీ మ్యారేజ్ టైంకి నేను అనుకోవడం, నాకు తెలిసి అమ్మ నాన్న మరి ఏంటి సంబంధం వచ్చింది, ఒకసారి మాట్లాడతావా అబ్బాయితోటి, మరి ఆ అబ్బాయితో మాట్లాడి నువ్వు కనుక ఓకే అంటేనే ముందుకెళ్దామని అనగలిగిన ఆడపిల్లల తల్లిదండ్రులు, అమ్మాయి అబ్బాయి కూడా ఒక రెస్టారెంట్లోనే ఎక్కడో కూర్చుని మాట్లాడుకుని నువ్వేంటి నేనేంటి ఇలాంటివి. సరే ఉంటే కొంచెం సిగ్గుపడ్డం లాంటిది ఉన్నాయేమో. 2010కి వచ్చేసరికి సిగ్గు కూడా లేదు. వై యూ టెల్ మీ విల్ యూ మ్యారీ మీ, ఓకే ఐ డోంట్ వాంట్ టు మ్యారీ యూ, ఇలా అంటే నా ఇవి అక్కడి నుంచి పెళ్ళి, ఎన్ని డ్రోన్ కెమెరాలు పెట్టాలి, ఎక్కడ జరపాలి, చిరంజీవిని పిలవాలా, నాగార్జుని పిలవాలా, ఈ టైప్ ఆఫ్లోకి వెళ్ళి, అంటే మ్యారేజ్కి ముందు అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవడము, ఆలోచనలు పంచుకోవడము, వీలైతే దేహాలను కూడా పంచుకోవడము, సందేహాలు తీర్చుకోవడం మాత్రమే కాకుండా దేహాలు కూడా పంచుకోవడము, కొంతకాలం లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న తర్వాత వీడు పడట్లేదు ఈ అమ్మాయి పట్టలేదంటే విడిపోవడాలు అనే ఒక ఫీచర్లోకి వచ్చాం. ఇందులో ఏది తప్పు ఏది ఒప్పు అంటే చాలామంది ఏమంటారంటే ఆ రోజుల్లో గొప్ప అని కొంతమంది అంటారు, గతకాలము మేలు వచ్చు కాలము కంటే ఒకడంటారు, అదంతా గతమంతా ఏం కాదు వర్తమానం బెస్ట్ అని కొందరు అంటారు, ఆడపిల్లకి ఆ రోజుల్లో స్వేచ్ఛ లేదని కొందరు అంటారు. నేను అవే అన్నాం. సమాజంలో ఉన్న అవసరాలను బట్టి అన్నీ మారతాయి. సమాజం ఎప్పుడైతే ఆలోచనల పరంగా మారుతోంది అంటే అర్థం అవసరాల పరంగా మారుతుంది. అవును. 1970లో ఆడపిల్ల జాబ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు మెజారిటీ ఆఫ్ ద ఆడపిల్లలకి. మెజారిటీ ఆఫ్ ద ఆడపిల్లలకి జాబ్ చేసే అవసరం ఉండేది కాదు. కాబట్టి ఇంటి పట్టున ఉండే అమ్మాయి కావలసిన లక్షణాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం పెళ్లిలో ప్రధానం అయ్యేది. 2000 సంవత్సరాల ప్రాంతానికి వచ్చేసరికి ఆడపిల్ల జాబ్ చేయడం అనేది మెజారిటీ అయింది. ఆడపిల్ల జాబ్ చేయడం అనేది ఎప్పుడైతే మెజారిటీ అయిందో సమాజంలో ఆడపిల్ల యొక్క రోల్ మారింది. కుటుంబంలో కూడా మొగుడుతో ఆమె రిలేషన్ మారింది, అత్తగారితో రిలేషన్ మారింది, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ తగ్గింది, న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ పెరిగింది. న్యూక్లియర్ ఫ్యామిలీలోనే ఉన్న అత్తగారు మామగారు మళ్ళీ కొడుకుకి పెళ్లి చేసిన తర్వాత కోడల్ని కూడా తమ ఇంట్లోనే పెట్టుకోవడం లాంటివి తగ్గాయి. ఈ ప్రాసెస్ అంతా చూసినప్పుడు ఇవాల్టి 21st సెంచరీ 2025, 2026 ఈ ప్రాంతాలకు వచ్చేసరికి మనిషికి మ్యారేజ్ సంబంధించిన అవసరాలు మారాయని అర్థం చేసుకోకపోతే ఇవాళ కన్ఫ్యూజన్ మ్యారేజ్ సిస్టంలో ఎక్కడుందంటే పాత తరం నాటి ఆలోచనల్ని కొత్త తరం నాటి వ్యవస్థలకి మనం కలిపేస్తున్నాం. అందులో ఇవాళ ఆడపిల్ల విషయంలో అబ్బాయి మారాల్సిందే, అబ్బాయి ఆలోచన మారాల్సిందే. మారకపోతే పెళ్ళిలోకి వెళ్ళకూడదు. అందుని మీరు అడిగినట్టుగా పెళ్ళి అనే వ్యవస్థ అనేక రూపాంతరాలు చెందుతూ అనేక రూపాలు మారుతూ ఇవాళకి వచ్చింది. సార్ ఇప్పుడు మీరు చెప్పారు 5 రోజుల పెళ్ళి, అందులో ఉండే కార్యక్రమాలు, వాటి ప్రాధాన్యత, బికాజ్ ముందు చూసుకునే వాళ్ళు కాదు, అవే దోస్ ఆర్ ద మూమెంట్స్ వేర్ యునో ఫస్ట్ టైం చూసుకోవడం, ఫస్ట్ టైం ఇవన్నీ అలా ఉండేవి. ఓకే, ఇప్పుడు వచ్చి చూస్తే ఇప్పుడు ఆల్రెడీ ఎంతో అడ్వాన్స్గా పెళ్ళిళ్ళు ఫిక్స్ అవుతున్నాయి. అరేంజ్ మ్యారేజ్ సెటప్పే తీసుకుందాం, ఇంకా మనం మళ్ళీ లవ్ అది కాకుండా టిపికల్ ఒక అరేంజ్డ్ మ్యారేజ్ సెటప్పే తీసుకుందాం. అందులో కూడా ఎంతో కొంత నెలల ముందే అవుతున్నాయి. అంటే దేర్ ఇస్ ద కోర్ట్షిప్ పీరియడ్, మ్యారేజ్కి దీనికి చాలా టైం ఉంటుంది. అండ్ అది ఓకే అనుకునే లోపు కూడా చాలా ఎక్కువ డిస్కషన్ కూడా పెట్టుకుంటున్నారు. అంటే అమ్మాయిలకు కూడా అంత ఫ్రీడమ్ ఇస్తున్నారు ఫ్యామిలీ వాళ్ళు, నీకు ఎలాంటి వాళ్ళు కావాలి అని ముందే అడగడం, వచ్చిన వాళ్ళలో ఎందుకు నచ్చారు ఎందుకు నచ్చలేదు ఏంటి అనేవి
అంత స్వేచ్ఛ ఇచ్చారు. సో ఇప్పుడు మొత్తం పోనీ ఇవన్నీ అనుకుని ఓకే అనుకున్నారు. సో ఇప్పుడు మళ్ళీ పెళ్లి వరకు ఉన్న 4-5 నెలలు కూడా ట్రావెల్ చేస్తున్నారు. చెప్పాలంటే వాళ్ళు కలుసుకుని పెళ్లి ఫిక్స్ అనుకునేది కూడా మళ్ళీ సపోజ్ నెల రోజులు ఉంటే ఆ నెల రోజుల్లో కూడా చాటింగ్లను, కాఫీ డేట్లను అవి నడుస్తున్నాయి. తర్వాత సరే ఓకే అనుకున్నారు, మళ్ళీ పెళ్లి డేట్ దాకా 5 నెలలు ఉన్నాయి. ఈ 5 నెలల్లో కూడా ఎన్నోసార్లు కలవడాలని అవని ఇవని నడుస్తూనే ఉంటాయి. హోటళ్ళని, రెస్టారెంట్లని. సో ఒక్కొక్కరి ఫుడ్ టేస్ట్లు తెలుసు, సినిమా టేస్ట్లు తెలుసు, కలర్లు తెలుసు, బట్టలు తెలుసు, అన్నీ సర్వం. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు సేమ్ రిచువల్స్ ఉంటాయి, కానీ అవన్నీ ఎప్పుడూ అయిపోయి ఉంటాయి. వాటికి ముహూర్తాలు అవన్నీ లేకుండా అవన్నీ జరిగిపోయి ఉంటాయి. తప్పు పట్టట్లేదు. సో అవన్నీ జరిగిపోయాయి. ఇవన్నిటితో కాకుండా మెయిన్గా నేను ఇప్పుడు మాట్లాడాలనుకుంది ఏంటంటే ఆ పెళ్లి హడాబిడిలో ఒకప్పుడు లేనివి, వాటికి పోనీ ఉన్నా కూడా వాటికి ఎక్కువ హంగులు, హల్దీలు, మెహందీలు, సంగీత్లు, ప్రీ వెడ్డింగ్లు, పోస్ట్ వెడ్డింగ్ షూట్లు, వాటి కోసం ఒక స్పెషల్ స్టూడియోలు, వాటి కోసం కొంతమంది వేరే కంట్రీకి బ్యాంకాక్ అంట, థాయిలాండ్ అంట, అంటే ఈ పర్టికులర్ వాటికి వెళ్ళడాలు. అది ఐ మీన్ నాకైతే అప్పుడప్పుడు అంటే తప్పు రైట్ అని పక్కన పెడితే ఏం జరుగుతుంది, ఏమంటారు వీటి గురించి? మనిషికి పిచ్చెక్కింది ఈ మధ్యన అనడానికి ఇవన్నీ బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఎందుకు పిచ్చెక్కింది అనే పెద్ద పదం నేను వాడానో చెప్పాలి. ఎవడి పిచ్చి వాడికి ఆనందం కాబట్టి నేను పిచ్చి అనే పదం వాడా. సి వాట్ ఈజ్ ఎగ్జాక్ట్ పర్పస్ ఆఫ్ మ్యారేజ్? ఎంతమందికి వాళ్ళ పర్పస్ ఆఫ్ మ్యారేజ్, నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలని తెలుస్తోంది? 100కి 100% తెలియటం లేదు. అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలో చెప్పమంటారు? వెరీ సింపుల్ రీజన్ రెండే. ఒకటి, నా యొక్క ఎమోషనల్, నా యొక్క ఫినాన్షియల్, నా యొక్క థాట్ ప్రాసెస్, నా బిహేవియరల్, నాకు సంబంధించిన ఆల్ పాజిటివ్స్ నెగిటివ్స్ ఒక జోన్ ఉంటుంది నాకు. అలాగే వైస్ వర్సా, ఆ అమ్మాయి కూడా ఆ అబ్బాయి కూడా ఉంటుంది. ఈ రెండు కాంప్లిమెంట్ అయ్యి నా లైఫ్ ఇంకొంచెం అందంగా మలుచుకునేందుకు పెళ్ళి. నేను ఏదైనా దుఃఖంలో ఉంటే నాకు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనరు, మోటివేషనల్ స్పీకరు, లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్లో కాకుండా నా మొగుడు, నా పెళ్ళాము నా యొక్క ఆ మోటివేషన్ ఇవ్వగలిగి ఉండాలి. మనసు నా మనసై, బతుకున్న బతుకై, తోడు ఒకరుండిన అదే భాగ్యము, అదే సర్వం. నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీకోసమే కన్నీరు నించుటకు, తోడొకరుండిన అదే భాగ్యం. ఇక్కడ నిన్ను నిన్నుగా ప్రేమించుటకు అనేది చాలా కీలకం. సో పెళ్ళికి కావలసిన అత్యంత కీలకమైనది ఏదైనా ఉంది అంటే నిన్ను నిన్నుగా ప్రేమించగలిగిన వాడు ఉండాలి. వయసు అమ్మాయికి అబ్బాయికి. అందుకని పెళ్ళి యొక్క పర్పస్ ఏంటంటే మీ ఇద్దరు కలిసి ఆనందం మరింత ఎక్కువ చేసుకునేందుకు. దట్స్ ఆల్. ఏది అలా చేసుకునేందుకు నువ్వు ప్రీ వెడ్డింగ్ షూట్ వల్ల ఆనందం కలుగుతుందని, డ్రోన్ కెమెరాల వల్ల ఆనందం కలుగుతాయని, హల్దీ వల్ల, మెహందీ వల్ల, భారత్ వల్ల, సంగీత్ వల్ల ఆనందం కలుగుతుందని 66 వంటకాలు చేసి 6000 మంది పిలిస్తే 6000 అంటే కెమెరాలు పెట్టి 60 రకాలైన ఏదో వేస్తే అవుతుందని అనుకుంటే నీ ఆనందాన్ని ఎక్స్టర్నల్లో పెట్టామని అర్థం, ఇంటర్నల్లో పెట్టలేదు. ఆమెను పెళ్లి చేసుకోవడం వల్ల నాకు ఆనందం కలుగుతుంది అని అనట్లేదు, అతన్ని పెళ్లి చేసుకుంటే ఆనందం కలుగుతుంది అనట్లేదు. ఆనందం నాకు డ్రోన్ కెమెరాలో ఉంది, ఆనందం నాకు ప్రీ వెడ్డింగ్ షూట్లో ఉంది, ఆనందం నాకు పోస్ట్ వెడ్డింగ్ షూట్లో ఉంది, ఆనందం నాకు మెహందీలో ఉంది, ఆమె యొక్క మేకప్లో ఉంది. ఆ మేకప్ వాళ్ళు కూడా మళ్ళీ అంత ₹1,00,000 మేకప్ చేసేవాళ్ళ, ₹5,00,000 మేకప్ చేసేవాళ్ళ. దానికోసం మళ్ళీ ప్రత్యేకంగా పెళ్ళికి 6,000 మంది వచ్చారా, 60,000 మంది వచ్చారా? మీకు తెలిసిన ఈ మధ్య కొత్తగా పెళ్ళికి కూడా ప్రత్యేకంగా సెలబ్రిటీలని పిలవడం అనే ఒక ట్రెండ్ వచ్చింది. అవును, టీవీ యాక్టర్లని వాళ్ళు ప్రత్యేకంగా పిలుస్తారు. జబర్దస్త్ షోలో ఉన్న వాళ్ళని కూడా ప్రత్యేకంగా పెళ్ళికి పిలుస్తున్నారు. లోకల్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మినిస్టర్ గారు, కార్పొరేటర్ గారు, సర్పంచ్ గారు రాకపోతే పెళ్లి జరుపుకోలేమేమో అనేంత దగుల్బాజీ, దిగజారుడు, నీచ నికృష్టమైన సమాజంలోకి వెళ్ళిపోయి. ఐ రిపీట్ దీస్ వర్డ్స్, బాగున్నాయి కాస్త. దిగజారుడు, దిక్కుమాలిన, పనికి మాలిన, తమంతట తామే తమ వ్యక్తిత్వాలను కించపరుచుకుంటున్న ఆమె గుండెల్లో ఇతను ఉండగలగాలి,
ఆమెను అతను అర్థం చేసుకోగలగాలి. ఇవేమీ లేకపోవడం వల్ల ఎప్పుడైతే ఎక్స్టర్నల్ అయిపోయిందో మానవుడి వాడు ప్రదర్శన అనే ఎగ్జాక్ట్లీ ఇక్కడ నేను చెప్పాను సోషల్ మీడియా. ఇప్పుడు మీరు ప్రదర్శన అన్నారో, సో నాకు ఇక్కడ ఇవన్నీ ఏవైతే సంగీత ఇవన్నీ నాకు ఇక్కడ నాకు మేజర్లీ కనబడేది ఏంటంటే ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయడం నాకు కనబడట్లేదు. ఆ వీడియోలు ఫోటోలు ఎప్పుడు వస్తాయి, వాటిని ఎప్పుడు అందరూ చూస్తారు, ఎప్పుడు లైక్లు కమెంట్లు. మేజర్లీ నాకైతే అదే, అంటే వాళ్ళు కూర్చొని చూసే సందర్భాలు కూడా ఏమో మరి నాకు తెలియదు. అంటే చూసి ఎంత ఆస్వాదిస్తారో నాకు తెలీదు. పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఎంతమంది పెళ్లి చూస్తున్నారు ఇప్పుడు? ఫోటోలు తీయడం మాత్రమే ప్రధానం తప్ప అక్షంతలు వేయడం ప్రధానంగా చూడట్లేదు వాళ్ళ. సో అందులో మనందరం కూడా ఒక మేనియాలో పడిపోయాం. దాన్ని పిచ్చి అన్నాను. పిచ్చిలో పడిపోయాం మనం. ఆ పిచ్చి వల్ల ఏమవుతుందంటే ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. మానవుడికి మామూలుగా ఉండే ఒక సిండ్రోమ్ అంటే ఎప్రిషియేషన్ సిండ్రోమ్. మనందరము కూడా ఎప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎంత కాదన్నా కూడా. ఆ రామ్ గోపాల్ వర్మ లాంటి వాడు కూడా నాకు అందరూ విమర్శే కావాలి అన్నవాడు కూడా నిజానికి ఎప్రిషియేషన్ కోరతాడు. ఆ లోపల ఎక్కడో ఎప్రిషియేషనే కోరతాడు తప్ప ఇంకోటి కాదు. ఆ ఎప్రిషియేషన్ తప్ప మరొకటి ఉండదు. అందరినీ ఎప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ మధ్యన కొత్త సిండ్రోమ్ అంటే ఎగ్జిబిషన్ సిండ్రోమ్ వచ్చింది. పీపుల్ ఆర్ ఎగ్జిబిటింగ్ ఎవ్రీథింగ్. పెళ్ళి అంటే ఒక ఎగ్జిబిషన్ అయిపోయింది. మీరు కావాలని గమనించండి. అవును. అసలు నేనైతే ఏమంటానంటే పెళ్ళి జరుపుకోవాల్సింది ఓన్లీ ఆ కుటుంబం ఈ కుటుంబం అంటాను నేను. ఆ కుటుంబం ఈ కుటుంబం పెళ్ళి జరపాలి, ఇంకెవరు రాకూడదు పెళ్ళికి. 1 ఇయర్కి ఇంకొంచెం 4-5 ఫ్యామిలీ పిలవండి. ప్రాబ్లం ఏంటంటే 1 ఇయర్ దాకా చాలా ఉండట్లేదు ఉంటే. అసలు నాకు అప్పుడప్పుడు పెళ్ళికి వెళ్తే ఏమనిపిస్తుందంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఈ సినిమా హిట్ అవుతుందా? అదే కదా. ఇంత సెట్టింగా, ఇంతంత అవసరమా, ఇంత లైటింగ్లా, ఇన్ని వంటలా, ఇంతమంది రావడాలా, ఇంత అడావుడా. అసలు మన ఏదో పెళ్ళికి వెళ్ళారు యాక్చువల్గా ఎక్కడ పడితే అక్కడ ఎవరో వీళ్ళు ఉంటారు కదండి, ఏదో వాళ్ళు మనకి పువ్వులిచ్చి లోపల ఆహ్వానించే వాళ్ళు దాదాపు 12 చోట్ల ఉన్నారు లెక్క పెడితే. నేను 12 చోట్ల 5 60 మంది వాళ్ళే అనమాట. సో పూలిస్తారు. ఇదే కాంటెక్స్ట్లో ఐ జస్ట్ ఎక్స్పాండ్ ఈ క్వశ్చన్. నేను అంటే ఏంటంటే ఇప్పుడు మీరే చెప్పారు ఇంత హంగులు ఆర్భాటాలు షో డిస్ప్లే ఎగ్జిబిషన్లు అయిపోయాయి అని. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఎంత మనం ప్రోగ్రెసివ్ ఇదిలో ఉన్నా కూడా డెఫినెట్గా ఒప్పుకోవాలి అమ్మాయి తరపు వాళ్ళు పెళ్లి చేయడం. అండ్ ఇట్స్ వెరీ ఎవిడెంట్గా మనకు చాలా సర్వేస్లో కూడా ఉంది. ఒక తండ్రి తన ఎన్నో ఏళ్ల కష్టాన్ని ఒక్కరోజు ఆర్ 2 రోజులు ఆ పెళ్ళికి మొత్తం పెడతాడు. అదే మళ్ళీ కూతురికి అంటే జాబ్కి కెరియర్కి పెట్టడానికి మనసు రాదు. ఇక్కడ వచ్చి తిన్నవాళ్ళు పోయినా తిట్టినా కూడా ఏంటంటే ఇది మాత్రం చెయ్యాల్సిందే అనే ఇంకా ఆ మైండ్ సెట్ మాత్రం మారట్లేదు. అండ్ అక్రాస్ ద వరల్డ్ ఆల్సో చాలా ఓపెన్గా ఉంది ఇది. లైక్ ఇండియన్స్ వెడ్డింగ్ అనే దాని మీద లైక్ సచ్ అ బిగ్ మార్కెట్. ఇప్పుడు పట్టు చీరలు తీసుకోండి, బంగారం తీసుకోండి, ఫోటోగ్రఫీ తీసుకోండి, వాట్ ఎవర్ యూ టేక్. ఇప్పుడు లేకపోతే ఆ వెన్యూస్ డెకరేషన్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఇస్ సచ్ అ బిగ్ మార్కెట్. చెప్పాలంటే చాలామంది ఈ మార్కెట్ని టార్గెట్ చేద్దామని చాలా ఉంటుంది. కానీ ఇందులో నేను స్ట్రెస్ చేయాలనుకున్న పాయింట్ ఏంటంటే, సరే పిక్చర్ హిట్ ఆఫ్ అటో తెలియదు, కానీ మనం ఎంత ప్రోగ్రెస్ అయి ఉన్నా ఇప్పుడు కొన్ని వినబడుతూ ఉంటాయి సినిమాల్లో కానీ ఎక్కడైనా. అంటే పెళ్ళి అనేది లైక్ ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసుకుంటున్నారు, సో 2 ఫ్యామిలీస్ షేర్ చేసుకుంటే దట్ ఈస్ ద రైట్ వే ఎట్సెట్రా ఎట్సెట్రా అని. బట్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ హ్యాపెనింగ్. నాకైతే అనిపించదు అలా జరుగుతుందని. జరగకపోవడానికి మెయిన్ కారణం కూడా నేను చెప్పేది ఏంటంటే అమ్మాయిల తల్లిదండ్రులే. ఎందుకంటే వాళ్ళు దాన్ని ఒక ప్రెస్టేజ్ లాగా, అంటే మనం తల మునిగిపోయినా పర్లేదు కానీ పర్లేదు చేద్దామని ఈ మైండ్ సెట్ మారట్లేదు. అంటే ఇంక ఇది మారదా సార్? అంటే యాక్చువల్గా ఏంటంటే నిజంగానే మారదు ఇది. ఎందుకు మారదు అంటే మనిషి ఎప్పుడూ కూడా ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ, చాలా జాగ్రత్తగా కదండి, ఇది ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మనిషి తనను తాను కోల్పోతాడండి. కొన్ని వేల సంవత్సరాల కిందట విజయ డయాగ్నోస్ సెంటర్ లేదండి. అవును. ట్రిడెంట్ లాంటి డయాగ్నోస్ సెంటర్ లేవు. అవును. ఈసీజీ, ఈఈజీ, 2D ఎకో ఏమీ లేవు. విటమిన్ టెస్ట్లు ఏమీ లేవు. ఇప్పుడు ఒకసారి ఊహించండి, 2000 సంవత్సరాల 3000 సంవత్సరాల కిందట మరి మనిషికి అయితే రోగం వచ్చి ఉంటుందిగా, ఎందుకు రాదు? అవును. జ్వరం వచ్చి ఉంటుంది కదా, క్యాన్సర్ కూడా వచ్చి ఉంటుందిగా. అవును. అవునా? మరి ఏం చేశాడు మనిషి? ఏం చేశాడంటే నాలో వచ్చిన జబ్బులకు రిఫ్లెక్షన్గా నా ఐసో, నా లిప్సో, నా ముక్కో, నా జుట్టో, నా గోళ్ళో
కనిపిస్తుంటాయి. అవును. అబ్జర్వ్ చేశాడు దాన్ని. మనిషి తనను తాను అబ్జర్వ్ చేయడము, మనిషిని అబ్జర్వ్ చేయడం అనే దశది. అవును. ఎప్పుడైతే ఈ పనిని ఒక యాపరేటస్ చేసిందో ఆ రోజులో మనిషి నడిచెళ్ళేవాడు, ఆ రోజులో కారం ఇంటూ దంచుకునేవాళ్ళు, ఆ రోజున నెయ్యి వాటిని కూడా పాలని వాటిని కూడా చిలికేవాళ్ళు, ఆ రోజున బట్టలు ఉతుకునేవాళ్ళు, ఆ రోజున మానవుడు బయటికి వెళ్ళి పనిచేసేవాడు, కొడవలతో అన్ని కట్ చేసేవాడు, పాలు పితికేవాడు. ఆడైనా మగైనా మాట్లాడుతుంది. ఓవరాల్గా మనిషి తన మీద తాను ఎక్కువ టైంని ఎనర్జీని ఇన్వెస్ట్ చేసుకునేవాడు. అవును. అందులో హీ వాజ్ ఏబుల్ టు అబ్జర్వ్ హిజ్ ఆర్ హెర్ ఏం జరుగుతోంది అనేది, మనిషిలో ఏం జరుగుతోంది, మనుషుల్లో ఏం జరుగుతోంది, మనసులో ఏం జరుగుతోంది, మనసు లోపల ఏం జరుగుతుంది అని అబ్జర్వేషన్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మాత్రం ఓన్లీ మొబైల్లో ఏం జరుగుతుంది. ఎగ్జాక్ట్. ఎందుకని నీకన్నా మొబైల్ ఇంపార్టెంట్ అయిపోతుంది. ఎప్పుడైతే బయట ప్రపంచంలోకి వెళ్ళావో, నా అందం అనేది కెమెరా బాగా చూపించాలనుకోవడం కన్నా నేను అందంగా ఉండాలనుకోవట్లేదు మనిషి. అవును. నేను అందంగా లేకపోయినా మనసు ఇంకా అందంగా ఉండాలనుకోవట్లేదు మనిషి. ఫోటో వాస్తే చాలు ఇలాగా. అందుకని ఏమవుతుంది, ఓపెన్గా చెప్పాలి అంటే, ఒక్క మాట చెప్పాలంటే, మనిషి తనను తాను కోల్పోయాడు. ఈ తనను తాను కోల్పోవడం ఎప్పుడైతే జరుగుతుందో ఆబ్వియస్గా తాను కోల్పోతూ పక్కన కూడా కోల్పోయేలా చేస్తాడు. అంతే, జబ్బు కదా అంటువి అది. ఎగ్జాక్ట్. ఇవాళ ఆ జబ్బులో ఉన్నారు అందరూ. ఇవాళ పెళ్ళి ఆర్భాటంగా చెయ్యాలి, ఇంకా పెరుగుతోంది సార్. అంటే ఇప్పుడు ఈ డిస్కషన్ పాయింట్స్ రేజ్ అవుతున్నాయి. ఎందుకు అవసరం లేదు, తగ్గించుకోండి, ఎవరెవరినో పిలవడం ఎందుకు, తగ్గించండి, లేకపోతే ఖర్చులు పంచుకోండి, మీరు వెళ్ళొద్దు అని ఎంత జరుగుతున్నా మళ్ళీ ఎవరి వరకు వచ్చే వరకు వద్దులే, పంచిన లైఫ్ టైం పెట్టేద్దాం అన్నట్టు. ఇంకోటి, అలా చెయ్యకపోతే నలుగురు మనల్ని ఏదైనా అంటారేమో. ఇప్పుడు అదేంటండి ఆ అమ్మాయి పెళ్ళి అబ్బాయి పెళ్ళి అలా చేయకపోతే ఎట్లా, భలేవారు మీరు మీ చాదస్తాలు పక్కన పెట్టే అని నిజంగా ఎవరైనా బాధ చాదస్తూ ఉంటే వాడిని. సో మనందరము ఆ విషయస్ సర్కిల్లో, ఆ విషవలయంలో భాగమైపోతాం, ఇరుక్కుపోయాం. మార్కెట్ ఎకానమీ ఇరుక్కుపోయేలా చేస్తుంది కదా, సోషల్ మీడియా ఇంకా బాగా చేస్తుంది. వాళ్ళు మీరు కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్స్లో ఏది పడితే అది, ఐ రిపీట్ దట్ వర్డ్, ఏది పడితే అది ఉంది సార్, దాని గురించి సెపరేట్ కదా. ఏది పడితే అది, తర్వాత మంచి పదం చెప్పమంటారా, సూట్ అయ్యే పదం వాగేవాళ్ళు. ఏది పడితే అది వాగే వాళ్ళకి ఎక్కువ వ్యూస్ ఉంటే కావాలంటే చూడండి. అవును. అసలు ప్రపంచంతో సంబంధం ఉండదు. అల్లు అర్జున్ ఇష్యూని మాట్లాడేస్తాడు లేదా మాట్లాడేస్తుంది. మంచు మనోజ్ ఫ్యామిలీ ఇంట్లో ఏం జరిగిందో కూడా మాట్లాడేస్తుంది ఆవిడ లేదా ఆయన. నేను తెలీదు, ఏం సంబంధం లేదు, కానీ ఊరికే అసలు వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో నువ్వు దూరం చూసావా? ఎక్కడో ఏదో కామారెడ్డిలోనో లేదా భీవనపల్లిలోనే జరుగుతుంది, ఈ వెంటనే ఈవిడ వీడియో పెట్టేస్తుంది. హౌ, ఎలా, నువ్వు చూసావా? ఇదివరకు ఏం జరిగేదంటే, ఒక టీవీ ఛానల్కి లోకల్ రిపోర్టర్ ఉంటాడు. అవును. లోకల్ రిపోర్టర్, ఐ రిపీట్ ఇట్, లోకల్ రిపోర్టర్ బేసిక్ అసలైన గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి పంపిస్తాడు. ఓకే. ఈ ఛానల్ గ్రౌండ్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాత సింథసైజ్ చేసి ఇంకా రిసోర్సెస్ ద్వారా తీసుకుని అప్పుడు దానికి ఒక వార్తగా చెప్పి దానికి ఒక అథెంటిసిటీని ఇచ్చేది. అందులో సమాజానికి ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదని ఫిల్టర్ చేసే ఒక వ్యక్తి ఉండేవాడు అక్కడ, ఎడిటర్ అనేవాడు. సరే, విమ్సన్ ఫ్యాన్సెస్ ఉంటాయి నేను కాదని అన్ను. వాళ్ళు ఆ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ మీద ఆధారపడి ఆ టీవీ ఛానల్లో ఉండే ఒక వ్యక్తి దాన్ని కమెంటరీగా చెప్పేవాడు, విశ్లేషణ అనేవారు. ఆరోగ్యంలో నిష్ణాతులైన ఇద్దరిని పిలిచి దాని మీద డిస్కషన్ పెట్టేవారు. దీని ద్వారా సమాజానికి ఒక అంటే కాయిన్కి అటు ఇటు ఉండే అన్నింటినీ ఇచ్చేలాగా. మరి ఇవాళ అక్కడెక్కడో జరిగింది నువ్వేమీ చూడకుండా ఏదేదో వినేసి నువ్వు దాన్ని అల్లేసి నువ్వు ఒక ఎమోషనల్గా వీడియో పెట్టేస్తే వాళ్ళు లక్షలు చూస్తున్నారు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు. అంతే. ఇది ఇక్కడ వ్యక్తిత్వం దిగజారిపోతుంది అని అర్థం చేసుకోకపోవడం మనిషికి ఉండే పిచ్చి, వెర్రి. అదే పెళ్ళికి అప్లై చేయొచ్చు. అంతే. పెళ్ళిలో కూడా మనం అదే చేస్తున్నాం. నేను ఆ పెళ్ళి మా అమ్మాయి పెళ్ళి మా అబ్బాయి పెళ్ళి ఆర్భాటంగా చేయకపోతే జనాలందరూ ఏమనుకుంటారని భయం. జనాలు ఏమనుకుంటారు ఏంటి, నిజంగా ఈ పెళ్ళి పెటాకులైతే జనాలు అందరూ వచ్చి కాపాడతారా? ఈ పెళ్ళి ఏదైనా ఇబ్బంది కలిగితే దీని మీద నేను అప్పు చేస్తే కనుక నేను ఈఎంఐ కట్టాలంటే వీళ్ళు వచ్చి కడతారా? ఇదే ఆడపిల్లకి నేను పెళ్లి మీద పెట్టాల్సిన ఖర్చుని తీసుకెళ్ళి చదువు మీద పెడితే ఆమె జీవితం నిలబడుతుంది కదా. రేపటి రోజు నిజంగా ఇద్దరు కనుక ఏ కారణం చేతనైనా ఆడపిల్ల అతని మొగుడు పిల్లలు కొట్టుకుంటుంటే ఎంతమంది వచ్చి కాపాడతారు?
నిజంగా ఈ ఫ్యామిలీ కనుక ఏకాదశి పెళ్ళైన తర్వాత ఆస్తి నష్టం వచ్చి అడుగు తింటూ ఉంటే ఎంతమంది చందాలు వేసి బతికిస్తారు? పెళ్ళికి 6,000 మంది వచ్చారు కదా, 6,000 మంది ఇంటూ కనీసం ఒక్కొక్కరు 1,000 రూపాయలు వేస్తే కనుక కొంత అమౌంట్ వస్తే ఎవరన్నా ఇస్తారా? చదివింపులు కూడా మారిపోయినాయి యాక్చువల్గా. అదొక పెద్ద మళ్ళీ ఆ తతంగం వేరు. సో అందుకని మనందరము ఆ పిచ్చిలో ఉన్నాం, పిచ్చిలో కూరుకుపోయాం, పిచ్చిలోంచి లేవలేం. ఈ పిచ్చ గాళ్ళకి చెప్పేది ఏంటంటే అంతే, చెప్పలేము, చెప్పినా వినే ఇదిలో లేరు. అది ఇప్పుడు దీనికి కంటిన్యూషన్గా ఇప్పుడు పెళ్ళిళ్ళు అనుకున్నాం కదా, అసలు తెలియకుండా చూసుకోకుండా జరిగాయి పెళ్ళిళ్ళు, కుటుంబాలు మాత్రమే కలుసుకోవడం అలా జరిగాయి. ఇప్పుడేమో వాళ్ళని అరేంజ్ మ్యారేజ్ సెటప్పే తీసుకుందాం, నేను ఇంకా లవ్ మ్యారేజ్ గురించి కూడా మాట్లాడను. ఓకే, వాళ్ళు ఫస్ట్ ఎంతైనా కూడా ఫ్యామిలీలు ఓకే వర్కౌట్ అవుతుంది అనుకున్నప్పుడు అమ్మాయి అబ్బాయిని పిక్చర్లోకి తీసుకొచ్చి వాళ్ళిద్దరూ కాస్త మాట్లాడుకొని చాట్ చేసుకొని అలా ఇలా జరిగి మళ్ళీ ఓ 4-5 నెలలు గడిచి మధ్యలో ఈ ఫోటోషూట్లు తతంగాలు అన్నీ గడిచి పెళ్లి చేసుకునే టైంకే దే ఆర్ ట్రావెలింగ్ అ లాట్, చాలా జర్నీ అవుతుంది. కానీ ఇంత జరిగినా చాలా ఎక్కువ తలనొప్పులు అయ్యాయి, చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్, చాలా ఎక్కువ ఫెయిల్యూర్ అనాలా, డివోర్స్ రేట్స్ అనాలా, వాట్ ఎవర్ యూనో అవి పెరిగిపోయాయి. ఇంకా ఎందుకు ఏంటి ఆర్ దానికన్నా ముందు డెఫినెట్గా అదైతే లేదు కదా సార్. ఒకప్పుడు జరిగిన మ్యారేజ్కి ఇప్పుడు మ్యారేజెస్ ఇంత ప్రాసెస్, కంఫర్టబుల్ ప్రాసెస్ చూస్ చేసుకున్నా కూడా చాలా యూనో క్లమ్జీగా, కన్ఫ్యూజ్డ్గా ఉంటున్నాయి. సో ఇంకా ఏం మిస్ అవుతుంది ఇక్కడ? బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, వాట్ ఈస్ మిస్సింగ్? అంటే ఇక్కడ బేసికల్గా మనిషి ఎప్పుడైతే వాళ్ళ జీవితాల్లో లేదా స్టేజెస్లో మెచ్యూరిటీ లెవెల్ని మిస్ అవుతారో, అంటే పరిణిత దృక్పథాన్ని మిస్ అవుతారో, అక్కడ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సార్ సారీ టు ఇంటరప్ట్, మెచ్యూరిటీ లెవెల్ అన్నారు. ఒకప్పటికన్నా ఇప్పుడు చాలా, అంటే అగైన్ మెచ్యూరిటీ అంటే ఏజ్తో రాదు, అది ఐ అండర్స్టాండ్. బట్ ఒకప్పుడు ఎంతో యంగ్ ఏజ్లో పెళ్ళిళ్ళు జరిగేవి, వాళ్ళ ఇష్టాలు కూడా తెలుసుకోకుండా. కానీ ఇప్పుడు లైక్ 28-30 అనేది కామన్ అయిపోయింది. సో అంటే ఆల్రెడీ పర్సనల్ లైఫ్లో, కెరియర్లో కూడా ఎంతో ఒక స్టేజ్కి వచ్చే ఉంటున్నారు, అయినా కూడా ఈ ఇమ్మెచ్యూరిటీ, ఐ మీన్ యాక్చువల్గా ఇప్పుడే ఇమ్మెచ్యూరిటీ ఎక్కువ ఉంది ఏజ్ పెరుగుతున్న కొద్దీ. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇమ్మెచ్యూరిటీ పెరుగుతున్న దశలో మనం ఉన్నాం. ఎందుకంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎక్స్పోజర్ అవుతున్నాం కదా. అవును, ఎక్స్పోజర్ అవడంతో పాటు కన్ఫ్యూజ్ కూడా అవుతున్నాం. ఓపెన్గా మాట్లాడదాం. ఫేస్బుక్ అనే ఒక సోషల్ మీడియా, అంతకుముందు ఆర్కుట్ లాంటివి ఏమున్నా, సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఎప్పుడు వచ్చింది? కాస్త అటు ఇటుగా సరదాగా మాట్లాడుకుంటూ 20 ఏళ్ళ కింద వచ్చింది. కాస్త అటు ఇటుగా మాట్లాడుతున్నాం. ఇండియాలో బలంగా ఫేస్బుక్ వచ్చింది 2009-2008 ఆ ప్రాంతాలకు అనుకుంటే కాస్త అటుని మాట్లాడతాం. అవునవును, ఒక ఫేస్బుక్ మాత్రమే ఉండేది ఆ రోజుల్లో. అదే పెద్ద కన్ఫ్యూజన్. కనిపించిన ప్రతి ఒక్కడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించిన ప్రతి ఒక్కడికి యాడింగ్, ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారు, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ తతంగంలో బతికేసాం. ఆ తర్వాత యూట్యూబ్ వచ్చింది. యూట్యూబ్లో చూడడం అనేది పెరిగింది. అప్పట్లో చేసేవాడు కదా, ఓన్లీ చూసేవాళ్ళు. ఇప్పుడు చేసేవాడు పెరిగారు, మీరు గమనించలేదు. ప్రతి ఒక్కడికి యూట్యూబ్ ఛానల్ ఉంది. అదొక పెద్ద టాపిక్ సార్. ఈ టీవీ సీరియల్స్, సినిమా షూటింగ్లు, జబర్దస్త్ లాంటి షూటింగ్లు చేస్తున్న ప్రతి ఒక్క యాక్టర్కి ఖచ్చితంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. నార్మల్ వాళ్ళకే ఉంది సార్, అంటే ఓవరాల్గా. ఇంకా పెళ్ళిళ్ళకి వస్తున్న ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్స్ ఉంటున్నాయి, వ్లాగులు ఉంటున్నాయి, బ్లాగులు ఉంటున్నాయి, ఏదో. సో అందుకని ఏమైంది, అసలు సోషల్ మీడియాలో ఫస్ట్ ఫేస్బుక్కే నేను కన్ఫ్యూజ్ చేస్తాను అనుకుంటే యూట్యూబ్ ఇంకొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి సిద్ధమైంది. ఈలోగా ఇన్స్టా వచ్చింది, ట్విట్టర్ వచ్చింది, వాట్సాప్ వచ్చింది, టెలిగ్రామ్ వచ్చింది. అన్ని రంగాల వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేందుకు అవకాశంగా ఇవాళ సోషల్ మీడియా పెరిగింది. ఇదివరకు మనందరికీ కూడా అవైలబిలిటీ ఆఫ్ ద రిసోర్సెస్ తక్కువ ఉండేవి. అవును, ఏదో భోజనం, మనకి అవైలబిలిటీ ఆఫ్ ద రిసోర్స్ తక్కువ ఉండేవి.
హోటల్స్ తక్కువ ఉండేవి, వెళ్ళాలంటే మళ్ళీ దానికోసం ఆటో వాడిని అడగాలి, లేకపోతే కారు వేసుకెళ్ళాలి, అవసరమా అని. ఇవాళ అవైలబిలిటీ ఆఫ్ ద రిసోర్సెస్ పెరిగాయి. స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది, మరొకటి ఉంది, అందులో ఇంకో మళ్ళీ 100 ఆప్షన్లు, అందులో ఆప్షన్స్, అందులో ఆఫర్లు, కాంబోలు, అవన్నీ సెలెక్ట్ చేసేలో వంట అయిపోద్ది యాక్చువల్గా. అయిపోతుంది. ఇప్పుడు అదేనా రుచికరమా అంటే కాకపోవచ్చు, ముఖ్యంగా హైజీన్ అంటే కాకపోవచ్చు, అది గ్యారంటీడ్ అంటే కాకపోవచ్చు, వాడెవడో మనకి తెచ్చి ఇచ్చే దాని మీద ఆధారపడే ఒక అనుభవం. ఓవరాల్గా ఎడ్యుకేషన్ అలాగే ఉంది. ఇప్పుడు ఐఏఎస్ కోచింగ్ ఎవరైనా తీసుకోవాలంటే కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, కొన్ని వందల వెబ్సైట్లు ఉన్నాయి, కొన్ని వందల బుక్స్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే కన్ఫ్యూజన్ పెరగడానికి కారణము ఇవాళ మనిషిని కన్ఫ్యూజ్ చేసేవి. కొంచెం దాన్ని అందంగా చెప్తాను, చాలా అందమైన, హృద్యమైన, చాలా రసవత్తరమైన ఎనాలజీ చెప్తాను, మెటాఫర్తో చెప్తాను. అదేంటంటే కుక్కలు చింపిన విస్తరలా ఉన్నాం మనం. సో అందుకని అంత కన్ఫ్యూజన్ ఉన్నాం, అన్నిట్లో నా కన్ఫ్యూజన్ ఉంది. సో అందుకని మనం ఈ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మెచ్యూరిటీ అనేది తగ్గుతుంది తప్ప పెరగదు. అంతే, ఆబ్వియస్ కదా. ఇదివరకు ఆడపిల్లనా అబ్బాయికైనా ఆప్షన్స్ ఎక్కువ ఉండేవి కావు, అందులో మెచ్యూరిటీ ఎక్కువ ఉండేది. ఏం చదవాలి, క్లారిటీ ఉండేది. ఇప్పుడు క్లారిటీ మిస్ అయింది. ఇప్పుడు క్లారిటీ ఉందనుకుంటున్నాం మనం, అది ఇంకా డేంజర్. ఎగ్జాక్ట్. మీకు చాలా చక్కని అందమైన ఎనాలజీగా చెప్పాలంటే దీన్ని ఇవాళ ఎలా ఉన్నాం మనం అంటే, ఒకప్పుడు ఎలా ఉన్నామంటే, ఒకప్పుడు చాలా జాగ్రత్తగా వినండి, ఒకప్పుడు చుట్టూ వెలుగుండేది, మనిషి మాత్రం అంధుడే ఉండేవాడు. ఓకేనా? దానివల్ల నష్టం లేదు, వెళ్ళొచ్చు. ఇప్పుడు మనిషి కళ్ళు తెరిచి ఉన్నాడు కానీ చుట్టూ చీకడం. అందులో కళ్ళు తెరుచుకుని ఉన్నా ఇవాళ మెచ్యూరిటీ అనుకుంటున్నాం కానీ ఇమ్మెచ్యూరిటీలో ఉన్నాం మనం. అందులో మనం ఇమ్మెచ్యూరిటీ జోన్లో ఉన్నాం. అన్నిట్లోనే ఇమ్మెచ్యూరిటీ. రిలేషన్స్లో కూడా ఇమ్మెచ్యూరిటీ కదా, అంతే. మాట్లాడడంలో ఇమ్మెచ్యూరిటీ కదా. ఏది పడితే అది మాట్లాడడం అనేది మెచ్యూరిటీ ఎలా అవుతుంది? దానికి ఆథెంటిసిటీ ఏముంది? నీకు ఎవరైనా క్వశ్చన్ చేసి గల్లా పట్టుకుని నీకు ఏం హక్కు ఉందంటే ఏం చెప్తారు? ఇది సోషల్ మీడియా ఉంది కాబట్టి, 2 కెమెరాలు ఉన్నాయి కాబట్టి, ఒక సెల్ ఫోన్ ఉంది కాబట్టి, ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఏది పడితే అది మాట్లాడతానంటే ఎట్లా? ఎలా పడితే అలా మాట్లాడతానంటే ఎట్లా? సో అలాంటి ఒక ఇమ్మెచ్యూరిటీ జోన్లో ఉన్నాం కాబట్టి మ్యారేజ్కి కూడా అది అప్లై అవుతుంది. అందులో ఇవాళ మెచ్యూరిటీ ఏమీ లేదు, ఆప్షన్స్ పెరిగాయి, ఇమ్మెచ్యూరిటీ కూడా పెరిగింది. యాక్చువల్గా ఏజ్ని బట్టి మెచ్యూరిటీ పెరగాల్సింది కాస్త తగ్గుతోంది ఇప్పుడు.